హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది A to Z జాబ్ వాలెట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 9368 పోస్టులకు గాను IBPS నుండి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్స్ వివరాలు, ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు, శాలరీ వివరాలు అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ స్కేల్ 1, 2 and 3 అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ RRB CRP RRBS 9 అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇక్కడ పార్టిసిపేటింగ్ RRBs కనుక చూసుకున్నట్లయితే మొత్తం మనకి 43 రకాల బ్యాంకులు అనేవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది నిజంగా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 9368 పోస్టులకు గాను IBPS నుండి అయితే నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. సో ఎవరైనా సరే బ్యాంక్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, అదేవిధంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్ అని చెప్పేసి ఇలా మొత్తం కలిపి 43 రకాల బ్యాంకులు అనేవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాటి హెడ్ ఆఫీస్లో, అదేవిధంగా స్టేట్ వివరాలు, అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది, ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఓపెన్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటారో వారి యొక్క ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే అందులో మొట్టమొదటిగా ఫర్ ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల కన్నా అబోవ్ ఉండాలి, అదేవిధంగా 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. సో ఫైనల్గా ఏంటంటే 21 to 40 ఇయర్స్ లోపల అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫర్ ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేటప్పటికి మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి కూడా 21 సంవత్సరాల నుండి 32 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి గాను 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య గల అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే SC ST అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 3 ఇయర్స్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ క్లియర్గా చదివిన తర్వాత పోస్టులకు అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్టుకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ RRBs అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిజైరబుల్ కనుక చూసుకున్నట్లయితే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్లో మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా మేనేజ్మెంట్ అండ్ లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ చేసిన అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిజైరబుల్ కనుక చూసుకున్నట్లయితే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క క్వాలిఫికేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 50% మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ బ్యాంకింగ్ అనమాట. బ్యాంకింగ్లో డిగ్రీ చేసిన అభ్యర్థులు, అదేవిధంగా ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిస్కికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ వీటిలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 2 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేశారు. 2 years అనేది మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో చేసినట్లుగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ పోస్ట్ కి.
ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేటప్పటికి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అని చెప్పేసి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రానిక్స్ or communication or computer science or information technology or its equivalent with a minimum of 50% of marks in aggregate అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ చేసినా లేదంటే కమ్యూనికేషన్స్ చేసినా లేదంటే కంప్యూటర్ సైన్స్ చేసినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ప్రతి అభ్యర్థికి కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డిజైరబుల్ కనుక చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఇన్ ఏఎస్పి పిహెచ్పి అదేవిధంగా C++, జావా, VB, VC, OCP అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 2లోనే ఇక్కడ చార్టెడ్ అకౌంట్ పోస్టులు అయితే ఉన్నాయి. చార్టెడ్ అకౌంట్కి వచ్చేటప్పటికి దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సర్టిఫైడ్ అసోసియేట్ CA చేసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అది కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2లోనే లా ఆఫీసర్ పోస్ట్ కనుక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లాలో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా దీని యొక్క ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే 2 years యాజ్ అన్ అడ్వకేట్ ఆర్ షుడ్ హ్యావ్ ఏ వర్క్డ్ యాజ్ ఎ లా ఆఫీసర్ ఇన్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2 years అని చెప్పేసి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ కూడా అడిగారనమాట. సో క్లియర్గా నోటిఫికేషన్ చదివిన తర్వాత ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ట్రెజరీ మేనేజర్ ఈ పోస్టుకి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ MBA ఫైనాన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2లోనే మార్కెటింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MBA ఇన్ మార్కెటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆర్ డైరీ, యానిమల్ హస్బెండరీ అదేవిధంగా ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. డిగ్రీలో అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, డైరీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫారెస్ట్రీ కానీ, వెటర్నరీ సైన్స్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 3కి వచ్చేటప్పటికి సీనియర్ మేనేజర్ ఈ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన ఎనీ డిగ్రీ ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్టుకి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ డిగ్రీలో ఈ కోర్సులు చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఎక్కడైతే తెలియజేశారు. నెక్స్ట్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటారో వారు ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3కి వచ్చేటప్పటికి 175 రూపీస్, SC, ST అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 175 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 850 రూపీస్ 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి వచ్చేటప్పటికి SC, ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు 175 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మిగతా క్యాండిడేట్స్ OBC క్యాండిడేట్స్ అదేవిధంగా OC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 850 రూపీస్ అనేది పే చేయాలి అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి రీజనింగ్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మార్క్స్ వచ్చేటప్పటికి 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్గా చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అనేది ఉంటుంది. టైం వచ్చేటప్పటికి 45 minutes అనేది టైం ఇవ్వబడుతుంది. ఇది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేటప్పటికి రీజనింగ్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. టోటల్ వచ్చేటప్పటికి 80 క్వశ్చన్స్, 80 మార్క్స్, 45 minutes అనేది టైం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రీజనింగ్ వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేటప్పటికి 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్, 40
మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. 40 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి మీడియం ఆఫ్ ఎగ్జామ్ హిందీలో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీ వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 200 మార్క్స్ కి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 అవర్స్ అనేది టైం అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కూడా నోటిఫికేషన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారో వారి యొక్క స్టేట్ ను బట్టి వారికి రావాల్సిన లాంగ్వేజ్లు ఏంటి, అక్కడ ఏ మీడియంలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ గా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. క్లియర్ గా అబ్జర్వ్ అయితే చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ పోస్ట్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 1/7/2020 నుండి 21/7/2020 వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ డేట్స్ లోనే ఎడిటర్ మోడిఫికేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 1/7/2020 నుండి 21/7/2020 వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి 12/8/2020 అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి 24/8/2020 నుండి 29/8/2020 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆగస్ట్ లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ అదేవిధంగా కాల్ లెటర్స్ ఆఫ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క కాల్ లెటర్స్ వచ్చేటప్పటికి ఆగస్ట్ లో ఇస్తాము అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. బట్ డేట్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ లో గానీ లేదంటే అక్టోబర్ లో గానీ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చేటప్పటికి అక్టోబర్ లో ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క కాల్ లెటర్స్ వచ్చేటప్పటికి అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దాని యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే తెలియజేశారు. నెక్స్ట్ అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అనేది అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3 యొక్క ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫైన్ అభ్యర్థులకి సంబంధించి ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ ఇంటిమేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3 యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేసే డేట్స్ వచ్చేటప్పటికి డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ ఇంటిమేట్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్స్ స్కేల్ 1, 2 and 3 యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేసే డేట్స్ వచ్చేటప్పటికి డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ మెన్షన్ చేస్తామని చెప్పేసి ఎక్కడైతే తెలియజేశారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి స్కేల్ 1, 2 and 3 ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఈ పోస్టులకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జనవరి 2021 లో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇది ఈ పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. అదేవిధంగా వేకెన్సీ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి ఏమీ లేవు, ఎస్టీకి ఏమీ లేవు, ఓబీసీకి ఏమీ లేవు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి కూడా ఏం లేవు అనమాట. జనరల్కి కూడా ఏం లేవు. ఎవరికి కూడా ఏ పోస్టు కూడా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో లేవు. అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో చూసుకున్నట్లయితే ఎస్సీకి 16 పోస్టులు, ఎస్టీకి 7, ఓబీసీకి 28, ఈడబ్ల్యూఎస్కి 10, జనరల్కి 43, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హియరింగ్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి 1, ఓసీకి 2, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 15. అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 4, జనరల్కి 16 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో హెచ్ఐకి 1, ఓసీకి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 6 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఎస్సీకి వచ్చేటప్పటికి 23, ఎస్టీకి వచ్చేటప్పటికి 11, ఓబీసీకి వచ్చేటప్పటికి 41, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 15, జనరల్ వచ్చేటప్పటికి 60 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 32, ఎస్టీకి 14, ఓబీసీకి 54, ఈడబ్ల్యూఎస్కి 20, అదేవిధంగా జనరల్ చూసుకున్నట్లయితే 80 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా అన్ని రకాల పోస్టులు, అన్ని రకాల డేట్స్, అదేవిధంగా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ వివరాలు అన్ని కూడా నోటిఫికేషన్ క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్స్, అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వీడియో కింద డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే ఆ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ముఖ్యంగా స్టూడెంట్స్ కి షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో, మరో మంచి అప్డేట్ తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.